పోలీసులు విహార్‌ని అరెస్ట్ చేసి తీసుకొని వస్తూ ఉంటారు స్టేషన్‌కి. ఇంకా అక్కడే ఉన్న జేడీకేడీ ఇదంతా చూసి ఎస్ఐ గారు ఎందుకు విహారీ గారిని అరెస్ట్ చేశారు అని అడుగుతూ ఉంటారు. అతను అక్యూజ్డ్ కాబట్టి అరెస్ట్ చేశాము. సిరి చనిపోయిన విషయంలో తనే కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా మా విచారణలో తేలింది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అదేంటి అలా ఎందుకు చేస్తారు? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? అని జేడీ అడుగుతూ ఉంటుంది. ప్రూఫ్ కావాలా మీకు? అని ఎస్ఐ ఒక ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఆ వీడియోలో విహారీ కార్ వెళ్ళి ఆటోకి తగులుకున్నట్టుగా రికార్డ్ అయి ఉంటుంది. ఇంకా దాంతో ఆ వీడియో చూసిన జేడీ ఏంటి ఇలా జరిగింది? అసలు ఇలా ఎలా కుదురుతుంది? ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారు కదా! అసలు అని చెప్తూ ఉంటే, నేను అది కావాలని చేయలేదండి. అనుకోకుండా ఆ రౌడీల కారు అడ్డుగా వచ్చింది సడెన్‌గా. బ్రేక్ వేయడంతో అది వెళ్లి ఆటోకి తగిలింది. నేనేం కావాలని చేయలేదు అని విహారీ కూడా చెప్తూ ఉంటాడు. ఇక దాంతో ఎస్ఐ ఆగకుండా మీరెన్నైనా చెప్పండి. మిమ్మల్ని మాత్రం స్టేషన్‌లో పెట్టాల్సిందే అనేసి లాకప్‌లో వేసేస్తాడు. ఆ తర్వాత ఒక కానిస్టేబుల్ శకుంతలకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. సిరి చనిపోయిందని కన్ఫర్మ్ అయింది మేడం. అక్క కన్ఫర్మ్ అయిపోయింది. డీఎన్ఏ టెస్ట్‌లో కూడా సిరి కొడుకుతో మ్యాచ్ అయింది. అతనికి దహన సంస్కారాలు అయిపోయాయి. ఆ కేసులో ఇప్పుడు విహారీ గారిని అరెస్ట్ చేశారు అని చెప్తూ ఉంటే, సరే నువ్వు ఇలాగే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. నా మీద డౌట్ రాకుండా నువ్వే చూసుకో అంటే, అక్క చిన్న చితక అంటే నేను ట్రై చేస్తాను కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను కానీ నేను పై అధికారులను ఎలా ఆపుతానక్క? మీరే చేసుకోండి. నేను మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. సరే సరే అని శకుంతల మాట్లాడుతూ ఉంటుంది.